హాయ్ అండి, వన్ మోర్ మినీ బ్లాగ్. ఇంక ఇక్కడైతే చింతపండు అయితే నానబెడుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారేమో, ఈ వట్టి చేపలు అయితే తీసుకున్నానండి. నేనైతే ఒక పావు కేజీలో సగం అయితే తీసుకున్నాను. ఒక 5 వచ్చాయన్నమాట. ఒక 3 అయితే నేను ఫ్రై చేశాను ఒకరోజు. ఇంక ఇప్పుడైతే పులుసు పెడుతున్నాను. ఒక 2 ఉంటే కనుక దీంట్లోకి అయితే వంకాయలు, టమోటాలు, ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ముందుగా అయితే ఇలా అయితే అంతా కట్ చేసుకోవాలండి. బాగా నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ ఒక రోజుసేపు అయితే ఉప్పు చేపను అయితే నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. దాని మీద ఉండే డస్ట్ అంతా పోతుండే. అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొద్దిగా డస్ట్ ఉంటుంది, అదంతా తీసేయాలి నీట్గా. తోకలు అవి ఉంటాయి, తీసేసుకోవాలా. ఇంక ఇక్కడైతే కనుక కొంచెం నూనె వేయాలా. కొద్దిగా ఆనియన్స్ అయితే సన్న కట్ చేసుకొని వేసుకోవాలా. ఆవాలు, జీలకర్ర మామూలుగానే పోపు అయితే పెట్టుకొని, ఇంక ఇలా అయితే టమోటాలు అయితే కట్ చేసుకొని ఒక 2-3 టమోటాస్ అయితే సన్నగా కట్ చేసుకొని అయితే నూనెలో అయితే బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంకా వంకాయలు అయితే కనుక కట్ చేసుకొని ముందే వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్ అయితే వేసుకోవాలి వాటర్లో, వంకాయలు వేసే వాటర్లో, లేకుంటే నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇంకా వంకాయలు వేసాక కొంతసేపు అయితే బాగా సిమ్లో పెట్టి మంట మగ్గనివ్వాలండి. కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు అప్పుడు వేస్తేనే బాగా పడుతుంది అనమాట పులుసుకి. ఇంకా ఇక్కడైతే చింతపండు పులుసు అయితే ముందుగానే నేను కలిపి పెట్టుకున్నానండి. ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసాను. ఇంక ఇక్కడైతే కనుక ఈ చేపలు అయితే ఒట్టి చేపలు నానబెట్టాను కదండి, అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి ఇలా పులుసులో అయితే వేసేసాను. అది ఫస్ట్లో అయితే వేయకూడదండి. వంకాయ అయితే కొద్దిగా మెత్తబడినాక వేయాలా ఒట్టి చేప, లేకుంటే మెత్తగా అయిపోయి కరిగిపోతుంది అనమాట చేప. ఇంకా చేప కొద్దిగా మెత్తబడినాక మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా అయితే ఇలా మామిడికాయ ఉంటే మామిడికాయ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. లేకుండా వేసుకోకపోయినా పర్లేదు. ఇలా అయితే పులుసు అయితే తయారైపోయింది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, బాయ్.